మూఢనమ్మకాల్లో చేతబడులు ఓకే ఓకే. ఇప్పుడు చేతబడి ఉన్నాయి కదా, మీకు ఎప్పుడైనా అటువంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఎవరన్నా మిమ్మల్ని చేతబడి చేసినట్టు కానీ, ఈ వశీకరణ ఇవి అంటారు కదా, అటువంటి ఎక్స్పీరియన్స్? అంతేనా సార్? అంతే అంతే. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒరిస్సాకి బార్డర్ సార్. ఆ పలాస అనేది లేదా తర్వాత అక్కడ అంటే మా ఊరు ఏదైతే ఉందో కంట్రగడ్ అనేది మా ఊరు నుండి కరెక్ట్గా ఏఓబి పర్ఫెక్ట్ ఏఓబి అనమాట. నక్సల్స్కి వాళ్ళందరికీ చాలా దగ్గర ప్లేస్ అది మాది. సో మా ఊరు నుండి కరెక్ట్గా 600 మీటర్లు అటు వెళ్ళిపోయామనుకోండి, సో మీకు అది ఒరిస్సా బార్డర్ అవుద్ది. అలాంటి ప్లేస్. సో ఒరిస్సాలో మళ్ళీ అది వెనకబడ్డ ప్రాంతం కింద వస్తుంది, ఎందుకంటే అటు నుండి చూస్తే అది బార్డర్ కాబట్టి. సో ఒరిస్సా బార్డర్లో ఉండే అంటే మీకు యనమూరి వీరేంద్రనాథ్ గారు తులసిదళం రాసినప్పుడు బిస్తా అని ఒక గ్రామం పెట్టుంటారు, గుర్తుందా? ఒరిస్సా అని చెప్తారు. ఎందుకంటే రీసెర్చ్ వైజ్గా చూసినా ఒరిస్సా సైడు ఇవి నమ్మేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే చేతబడులు, ఈ బాణామతులు ఇవన్నీ చేసేవాళ్ళు. సో మాకది విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండేది చిన్నప్పుడు. అంటే ఊర్లో ఎవరికో బాగాలేకపోతే అది నయం కాకపోతే వీళ్ళకి సిల్లంగ అంటారు మా సైడ్, అంటే శ్రీకాకుళం స్లాంగ్లో చేతబడి సిల్లంగ అంటారు. వీళ్ళకి సిల్లంగ పెట్టారు అన్న దీంతో ఇది వీడికి బాణామతి తెలుసు లేదా చేతబడి తెలుసు అన్న నెపంతో చంపేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు. మీకు ఎక్స్పీరియన్స్? అదే చెప్తున్నాను సార్, ఇలా చాలా ఉంటే ఇలాంటివన్నీ చూస్తూ పెరిగినప్పుడు నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకోండి, వీడికి ఏదో చెడుపు చేశారు అని మా అమ్మ వాళ్ళు అనుకోవడం, దిష్టి తీయడం అవన్నీ కూడా అయిపోయాయి. అదంతా నాకు ఒక స్వతంత్రంగా ఆలోచించే శక్తి వచ్చినంత వరకు అది. ఆ తర్వాత అంతా కూడా నేను ఎప్పుడూ అది నమ్మలేదు.